ఎందుకు కలవను? కలిసే మనవరాలి పెళ్లి చేద్దాం. ఈ మాట అన్నావు బాగుంది. నీ మాట ఏంటక్క? మరో మాట నాదే ఉంటుంది. అందరం కలిసే ఈ పెళ్లి చేద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మరి రండి అంకుల్, సరదాగా సాంగ్స్ పెట్టి డాన్స్ చేద్దాం. ఇప్పుడా? మూడ్ చేంజ్ అవుద్ది అంకుల్. మీరు కూడా రావాలి. రండి, అందరం కలిసి డాన్స్ చేద్దాం. పదండి, మీరందరూ ఉన్నారు కదా. కమాన్ కమాన్ కమాన్, జాయిన్. ఇది తుస్సే అందుగా. ఆ ధైర్యేష్ వస్తాడని అస్సలు అనుకోలేదు. ఆ పిరికోడొచ్చి ప్లాన్ మొత్తం పాడు చేసేసాడు. ఎవడా పిరికోడు? ఎవడా ధైర్యం లేనాడు? ఈ ధైర్యేషనా? బావా, నేనేం చేశాను? మంగతో మాట్లాడాలి. వెళ్ళండి. ఎందుకు? వెళతారా లేక నన్ను నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అక్వేరియం ఎలా పడిందో వివరించమంటారా? ఆ? బావా అది కవర్ చేయాలని చూడకో. కళ్ళతో చూశాను, నమ్మను. ఆ విషయం అక్కడే చెప్పొచ్చు. చెబితే నానమ్మ వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తుందని ఆగాను. వాళ్ళు బయటకు పోతే పూట గడవడానికి కూడా కష్టమవుతుందని ఆగాను. నేను చూసి ఇక్కడికి తీసుకొచ్చి తిడుతున్నాను బావా. వేషాలైకో. దీనికి వెనకున్న సుత్తిదానివి నువ్వేనని నాకు తెలుసు. బావా ఎందుకే ఎందుకే నీ గంగ మీద అంత ద్వేషం? నీకేం ద్రోహం చేసిందని? నువ్వు వారసురాలు కాకపోయినా ఉండనిచ్చిందన్నా? నువ్వెన్ని వెదవ పనులు చేసినా భరిస్తుందన్నా? పాపమే. డబ్బు కోసం నువ్వు ఇంతలా దిగజారడం కరెక్ట్ కాదు. గంగకి చెడు చేయాలని చూడటం తప్పు. అంటే మాట్లాడుకో. గంగ మంచిదనే కదా, తనకు మంచి జరగాలనే కదా, తన ఇష్ట ప్రకారం జరగాలనే కదా తనని వదులుకుని త్యాగం చేశాను. నువ్వేం చేస్తున్నావు? నాతోనే సిద్ధుతోనే గంగ పెళ్లి జరగాలని చెబుతూనే వెనక ఆపడానికి గోతులు తవ్వుతున్నావు. చంపేస్తాను మంగా. ఇలానే ఉన్నావంటే కొంచెం కూడా ఆలోచించను. చంపేసి నువ్వు తీసుకుంటున్న గోతులోనే పాతేస్తాను. ఇక చెయ్యను బావా. చూస్తాను. ఇంకొకసారి తెలియాలి, చెప్తాను. ఈ పిరుకోడు ఏం చేయగలడో చూపిస్తా. బీ కేర్ఫుల్, ఓకే? ఇంకోసారి ఇలా చేయకు. మా నాన్న మీద ఎక్వేరియం పడేసింది వీళ్ళ. సిద్ధు ఏడి? ఎక్కడికి వెళ్ళిపోయావు?
అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడొస్తున్నాను. రేయ్ ఈ రోజు ఈ ఫోన్ పక్కన పెట్టరా. ఆఫీస్ వర్క్ అంతా తర్వాత పార్టీ మూడ్లోకి రారా. కమాన్. నువ్వు లేకపోవడంతో గంగ ఒంటరిగా ఫీల్ అవుతోంది. ఇద్దరు కలిసి డాన్స్ చేయండి. నా కోసం చూస్తున్నావా? వచ్చేసాగా చేసుకుందాం. డాన్స్. ఇక నా వల్ల కాదురా, నాకు బ్రేక్ కావాలి. ప్లీజ్ 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 రా. వదినా, మనము వెళ్ళి కాసేపు కూర్చుందామా? ఏంటి చేతులు అలా ఇలా ఊపేసరికి అలసిపోయావు వదినా? నీ అంత స్ట్రాంగ్ కాదు కదా నేను. సరే పద. ఏంటండి మీరు కూడా అలసిపోయారా? అల్లుడు గారు, మీరు వచ్చి కాసేపు ఇలా కూర్చోండి, సరదాగా మాట్లాడుకుందాం. అలాగే అమ్మమ్మ, రాగంగా. చెప్పు సిద్ధు. మీరు ఇది అని అడగండి, చెప్తాను. ఏం అడగను? మీ గురించి తెలుసుకోవడానికి ఏముంది? ఆహ్, సరే, మీ వంశం గురించి చెప్పు, వింటాను. మీ తాతగారి పేరేంటి? జయచంద్ర అమ్మమ్మ. అదేంటి, మీరు జమీందార్లేగా, చివర వర్మ లేదేంటి? వాడు అలాంటి పట్టించుకోడండి, సింపుల్ సిటీకి ఇష్టపడతాడు. ఓహో, అవునవును, నాకు తెలుసుగా. పోనీ మీరైనా సరిగ్గా చెప్పండి, మీ తాతగారి పేరేంటి? అమరేంద్ర వర్మ. ఆహా, ఆయన తాతగారి పేరు? ఏంటండి అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇంత అనుమానం పనికిరాదండి. తమ్ముడు, కష్టం రా. చాలా కష్టంగా ఉంది. ఆఖరికి ధైర్యేష్ కూడా నాకు వార్నింగ్ ఇచ్చేశాడు. వాడికి భయపడతావేంటమ్మా? ఏహే! అమ్మమ్మకే భయపడలేదు, వాడికి భయపడతానా? మంగా పెళ్లి చెడగొట్టే తీర్తా. ఎలా మంగా? ఉపాయం ఉంది. ఏంటది? ఏంటని అడిగితే ఏముందని చెప్తాను. మీ గురించి, మీ వంశ చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఆశతో అడిగాను. అడగడం తప్ప? అలా అనుకుంటే వదిలేయండి. వదలడానికి కాదు, మీలా అవుతుందని డౌట్ పడ్డానికి కాదు. నేనింత దూరం వచ్చింది, నేను అనుకున్నది చేస్తా. చూడండి. అదే, ఏం చేస్తావు? ఏం చేస్తావంటే మాకు చాలా బిజినెస్లు ఉన్నాయమ్మమ్మ. ఒకటని కాదు, చాలా చేస్తాం. అలాగా? అలాగే చేయబోతున్నాం. గూడెం వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరో వాళ్లకు తెలిసేలా చేయబోతున్నాం. మంగా ఎంతకైనా ఎంతగా తెగిస్తుందో చెప్పబోతున్నాం. చెప్పింది చాలే అల్లుడు, మీరు గొప్ప జమీందార్లే. కాదని తేలాక మీకు నేను తెచ్చే ప్రాబ్లం మామూలుగా ఉండదు. ప్రాబ్లం అయినా సరే హ, ఈ పసర్తో ఈ పెళ్లిని ఆపేయాలంతే. ఆపేద్దామంగా, పదండి. విరామం బాగా ముగిసింది. మా వదినకే అంతా తెలిసింది. ఇంకెవరి గురించైనా తెలుసుకోవాలంటే అడగండి, ఐ విల్ టెల్. అది తెలుసుకుంది చాలండి అంకుల్. ఈ వయసులో ఎక్కువ తెలుసుకుంటే డైజెషన్ కాదు. వదిలేండి. గుడ్. వదిలే సమస్య లేదు, మీ బ్రేక్ అయిపోయింది. కమాన్, లెట్స్ డు ద పార్టీ. రండి రండి. It's a family.
తండ్రి కొడుకులు ఏడ తడబడట్లేదే, తడుముకోకుండా అబద్ధాలు అల్లెత్తున్నారు. ఇదే మరి, అవన్నీ నిజాలేగా. తెలిసాక ఇక తెలుస్తుంది ఎంత నిజమో. ఒట్టే నమ్మాలి. మేం జమీందారులం. మీరు జమీందారులే అయినా నువ్వు చెప్పిన ఆయమ్మ కథే ఎక్కడో తంతోంది. నువ్వు మీ నానమ్మ టైపే, ఏది ఓ పట్ట నమ్మవుగా. ఏంటి? కూల్ డ్రింక్ తీసుకురా. ఎత్తున్నారు. నువ్వా? ఏటది? ఈసారి పెళ్ళాపేది ఈ పసరమందే, మనుషుల్ని వశపరుచుకునేది. దీంతో ఏం చేస్తారు? గంగ చేత సిద్ధుతో తాగిస్తాను. అర్థమైనాదమ్మా. ఈ పసరు కలిపిన దాన్ని ఎవరి చేత్తో ఇస్తే అది తాగినోళ్ళు వాళ్ళంటే పిచ్చెక్కిపోతారు. నీకు తెలుసా? నేను గూడెం దాన్నే కదా, కాకపోతే నానెవరికి ఇయ్యలేదు. నేనిప్పిస్తాను. ఈ పెళ్లి ఆపిస్తాను. నీరుగారిపోయిన ఉత్సాహం మళ్ళీ వస్తాందమ్మా. ఈసారి మన పని అయిపోతుందనే అనిపిస్తాంది. నా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇది చెడదు, చెడగొడుతుంది.
పదండి వెళ్దాం. అమ్మమ్మా కూల్ డ్రింక్ తీసుకోండి. నానమ్మా తీసుకో. అబ్బబ్బబ్బా మీరు డాన్స్ బాగా చేస్తున్నారు. కూల్ గా కూల్ డ్రింక్ తాగండి, ఇంకా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ తాగండి. థ్యాంక్స్ మంగా. తీసుకోండి సుకన్య, తీసుకో. నాకొద్దు. మంగ నాకివ్వా? ఊరుకు బావా, నీకివ్వకుండానా? గంగా నువ్వు కూడా తీసుకో. నాకొద్దులే. సిద్ధుకైనా ఇవ్వు. అక్కర్లేదు. కావాలి గంగా, డాన్స్ చేసి చేసి గొంతు ఎండిపోతుంది. విన్నావా? కావాలంట, నీ చేత్తోనే ఇవ్వు. ఆ, సరే. థ్యాంక్ యూ. అప్పుడే సగం తాగేశాడు. అయితే మందు తలకి తొందరగానే ఎక్కుద్ది. సిద్ధు ఏమైందిరా? తల తిరుగుతున్నట్టుంది. కాసేపు కూసో బాబు. కూర్చో కూర్చో. కూర్చో సిద్ధు. ఏమైందిరా? భయపడకండి, ఫంక్షన్ హడావుడిలో సరిగ్గా భోంచేసుండడు, అందుకే. కావాలి గంగా. సిద్ధు నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతా. నువ్వంటే నాకు పిచ్చి, అందరికీ చెప్తున్నా. గంగ లేకపోతే నేను బతకలేను. మీకే కదా సిద్ధు పెళ్లి చేస్తున్నావు. చెయ్యాలి. జాతకాలు జంతికలు అంటే ఊరుకోను. ఒక్కొక్కరిని రేవెడతా, వంగబెట్టి గుద్దుతా. ఆ లాంగ్వేజ్ ఏంట్రా? ఆయ్ అచ్చమ్మ గూడెం బసే మాట్లాడుతున్నాడు. ఏవేం సిద్ధు నీకు? మీకు పెళ్లి చేయమంటేనే కదా అనాలి. అనకూడదు, మా పెండ్లి ఆపనేయకూడదు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఆ కూల్ డ్రింక్ తాగాకే బాబిలా అయ్యాడండి. అవును, ఆ కూల్ డ్రింక్ లో ఏదో ఉంది. అది గంగే నాకు కావాలి అంటుంది. చూస్తుంటే ఇందులో ఏదో వశీకరణ ముందు కలిపినట్టే అనిపిస్తుంది. వాట్? నాన్న సిద్ధు, ఇదిగోండి, బాటిల్ కూడా ఇక్కడే ఉంది. అంటే